దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఈరోజే మే 1న శక్తివంతమైన పౌర్ణమి రోజు వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 జరగబోయేది ఇదే. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? ఈరోజే మే 1 శక్తివంతమైన పౌర్ణమి రోజు వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృతిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే వృషభ రాశి వారికి ఈ రోజు మే 1న ఒక ప్రత్యేకమైన పౌర్ణమి రోజు. అయితే ఈ రోజు సాయంత్రం 6:45 మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు అయితే ప్రారంభం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. జ్యోతిష సూచనలు చెబుతున్నాయి. ఈ రోజు పూర్తిగా చూస్తున్న మీకు ముందుగానే జాగ్రత్త పడే అవకాశం ఉంది. అయితే చివరి వరకు చూడండి. ఎందుకు అంటే చివరిలో ఒక ముఖ్యమైన పరిష్కారాన్ని అయితే చెబుతానని కూడా చెప్పుకోవచ్చు. అయితే పౌర్ణమి శక్తి విశ్లేషణ. పౌర్ణమి అంటే కేవలం చంద్రుడు పూర్తిగా కలిసిపోతుండడం కాదు, మన మనస్సు, భావోద్వేగాలు, నిర్ణయాలు అన్నిటినీ ప్రభావితం అయితే చేస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారికి ఈ పౌర్ణమి మరింత ప్రభావితం చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇది మీ ఆర్థిక స్థితి, కుటుంబ సంబంధాలు మరియు మనస్సులో ఉన్న గందరగోళంపై అయితే ప్రభావితం చూపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. 6:45 సాయంత్రం సూచనలు. అయితే సాయంత్రం 6:45 సమయంలో ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు, లేదా గతంలో మీకు బాధ కలిగించే విషయాలు మరలా గుర్తుకు రావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వచ్చే 30 రోజులపై అయితే ప్రభావితం చూపిస్తాయని అయితే గుర్తుంచుకోండి. అయితే జీవితంలో మార్పు సూచనలు. కొంతమంది వృషభ రాశి వారికి ఆర్థికంగా ఒక చిన్న లాభం, ఉద్యోగంలో మార్పు సూచనలు, లేదా ఒక కొత్త వ్యక్తి పరిచయం. కానీ అందరికీ ఒకేలా ఉండదు. మీరు గతంలో చేసిన పనులపై ఆధారపడి ఫలితం అయితే మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. జాగ్రత్తలు. ఈరోజు ముఖ్యంగా ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. కుటుంబంలో చిన్న విషయాలకే పెద్ద గొడవలు పడకండి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానేయండి. ఈ 3 పాటిస్తే పెద్ద సమస్యల నుంచి బయటపడవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. పరిష్కారం. ఈ రోజుల్లో సాయంత్రం ఒక దీపం వెలిగించండి. శివుణ్ణి లేదా లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీ మనస్సును శాంతిపరుస్తుంది మరియు మంచి ఫలితాలను కూడా తీసుకొస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే గత కర్మల ప్రభావం. అయితే వృషభ రాశి వారికి మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు కొన్ని రోజులుగా బాగుంటుంది, ఇంకొన్ని రోజులు ఒక్కసారిగా కష్టాలు వస్తున్నాయి? ఇది కేవలం అదృష్టం కాదు, మీ గత కర్మల ప్రభావం కూడా అయితే ఉంటుంది అని. ఈరోజు పౌర్ణమి రోజు మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితం రావచ్చు, లేదా మీరు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే ఆ ప్రభావం ఇప్పుడు కనిపించవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని అయితే చెప్పుకోవచ్చు. సంబంధాలపై ప్రభావం. అయితే ఈరోజు ముఖ్యంగా మీ సంబంధాల్లో ఒక చిన్న పరీక్ష కూడా వస్తుందని అయితే గుర్తుంచుకోండి. మీ జీవిత భాగస్వామితో లేదా మీకు చాలా దగ్గరైన వ్యక్తితో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా రావచ్చు. ఈ సమయంలో మీరు ఏం పని చేస్తున్నారు లేదా ఏం మాట్లాడుతున్నారు అది మీ బంధాన్ని బలపరుస్తుందా లేక దెబ్బతీస్తుందా అనేది గుర్తుంచుకోండి. అయితే ఒక మాట ఒక సంబంధాన్ని కాపాడగలుగుతుంది, అలాగే ఒక మాట దానిని పూర్తిగా నాశనం కూడా చేయగలుగుతుందని అయితే గుర్తుంచుకోండి. డబ్బు అండ్ అవకాశాలు. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఒక హిడెన్ ఆపర్చునిటీ కూడా అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరో ఒకరు మీకు కొత్త పనిని సూచించవచ్చు, లేదా ఒక పాత అవకాశాన్ని మరలా మీ ముందుకు రావచ్చు. కానీ ఇది చాలా సూటబుల్గా ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. మీరు గమనించకపోతే ఆ అవకాశం మిస్ అవుతారని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు మీరు వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని కూడా అయితే సీరియస్గా అయితే తీసుకోండి. అలాగే మానసిక స్థితి. ఈ పౌర్ణమి రోజు మీ మనస్సుపై ఎక్కువ ప్రభావం అయితే చూపిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆందోళన, అనవసరమైన భయాలు లేదా గతాన్ని గుర్తు చేసుకోవటం ఇవి మీకు రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇవి తాత్కాలికం మాత్రమే. మీరు కామ్గా ఉంటే ఈ పీస్ సులభంగా అయితే దాటేయచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఒక గోప్యమైన సూచన. అయితే ఈ వీడియో చాలా ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నాము. అయితే సాయంత్రం 6:45
నిమిషాల సమయంలో మీకు ఒక చిన్న సంకేతం కూడా కనిపిస్తుంది. అది ఒక వ్యక్తి మాట రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో కావచ్చు, లేదా ఒక చిన్న సంఘటన రూపంలో కూడా కావచ్చు. ఆ సంకేతాన్ని మీరు గుర్తిస్తే మీ జీవితంలో ఒక మంచి మార్గంలోకి అయితే వెళ్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. పాజిటివ్ ఆపర్చునిటీ. అయితే ఇప్పుడు మీరు ఈ మాటను మీలో మీరే రిపీట్ చేసేయండి. నేను శాంతిగా ఉన్నాను, నా జీవితంలో మంచి జరుగుతుంది, నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ చిన్న ప్రాక్టీస్ మీ ఎనర్జీని పూర్తిగా మార్చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు వృషభ రాశి వారు అయితే కామెంట్లో ఎస్ అని అయితే టైప్ చేయండి. అయితే వృషభ రాశి వారికి ఒక చిన్న కథ చెబుతున్నాను. ఇది మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చాలా కష్టపడి పని చేసేవాడు. అతని జీవితం చాలాసార్లు కష్టాల్లో పడిపోయింది. అతన్ని ఎవరూ అర్థం చేసుకోలేదు. ఒక రోజు పౌర్ణమి రాత్రి అతనికి ఒక చిన్న అవకాశం వచ్చింది. ఆ అవకాశం చిన్నదే కానీ అతను దానిని పట్టుకున్నాడు. కొద్ది రోజులకు అతని జీవితం పూర్తిగా మారిపోయిందని అయితే చెప్పుకోవచ్చు. ఈ కథలో వ్యక్తి మీరు కూడా కావచ్చు. ఎందుకు అంటే ఈరోజు కూడా మీకు అలాంటి అవకాశం కూడా రావచ్చు. టైమింగ్ ప్రాముఖ్యత. అయితే మన జీవితంలో టైమింగ్ చాలా ముఖ్యమైనది. సరైన సమయంలో తీసుకునే చిన్న నిర్ణయం మన జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేయగలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం 6:45 ఎందుకు ముఖ్యమైనది అంటే ఆ సమయంలో మీ మైండ్ కామ్ అండ్ క్లియర్గా ఎక్కువగా అయితే ఉంటుంది. అయితే మీరు తీసుకునే నిర్ణయం మీ ఫ్యూచర్ని అయితే షేప్ చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కనిపించని శక్తులు. మనకు కనిపించని కొన్ని శక్తులు అయితే ఉంటాయి. అవి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అది భయపెట్టాలనే విషయం అయితే కాదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ రోజుల్లో ఆ శక్తులు మీకు ఒక సూచన అయితే ఇస్తాయి. మీరు కామ్గా ఉంటే మీరు ఆ సూచనలు గమనిస్తున్నారు అని అయితే గుర్తుంచుకోండి. నిర్ణయాల్లో పొరపాట్లు. అయితే చాలామంది వృషభ రాశి వారు చేసే ఒక పెద్ద తప్పు ఏమిటి అంటే ఎక్కువగా ఆలోచించడం, లేదా ఎవరో చెప్పిన మాటలను ఎక్కువగా నమ్మటం. ఈ రోజుల్లో మీరు మీ హార్ట్ని వినాలి. మీరు సరైనది ఏదో మీలో మీకే తెలుస్తుంది. ఇతరుల మాటల వల్ల మీరు మంచి అవకాశాలను కూడా మిస్ అవ్వచ్చు. భవిష్యత్తు సంకేతాలు. ఈరోజు మీకు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి. ఒకే సంఖ్య మరలా కనిపించడం, ఒకే వ్యక్తి గురించి మరలా ఆలోచించడం, లేదా ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ రావటం. ఇవి సాధారణంగా అయితే కాదు. ఇవి మీ ఫ్యూచర్ గురించి యూనివర్స్ ఇస్తున్న సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెబుతున్నది చాలా ముఖ్యమైనది. ప్రతి వృషభ రాశి వారికి ఇది వర్తించవచ్చు, కానీ కొందరికి మాత్రం ఇది 100% అవుతుందని అయితే గుర్తుంచుకోండి. ఈరోజు ఆ వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. ఆ వ్యక్తి వల్ల మీకు సంతోషం కూడా రావచ్చు, లేదా మరలా బాధ కూడా రావచ్చు. అందుకనే జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మే 1 శక్తివంతమైన పౌర్ణమి రోజు వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.